ఇచ్చిన వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని రాముడుపాలెం, కొమరిక గ్రామాల్లో ప్రసన్నకుమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వెయ్యమని తెలిపారు. జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బులు ఉన్నవాళ్లంతా ఒకవైపు, పేదవాళ్లంతా ఒకవైపు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో నెరవేర్చలేని హామీలని ఇచ్చి ఉన్నారని తెలిపారు. డబ్బులకి లొంగకుండా పార్టీని కనిపెట్టుకుని ఉన్న వ్యక్తి ఇందుకూరుపేట మండల కన్వీనర్ మావుల్లూరు శ్రీనివాసరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గూడూరు ప్రభాకర్ రెడ్డి, బట్టేబాటి నరేంద్రరెడ్డి, ప్రసాద్ రెడ్డి, మావులూరు ఉజ్వల్ రెడ్డి, మావులూరు అభినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 33 పథకాలున్నాయి. మీకు అండగా ఉండి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో కూర్చోవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. జనసేనతో చేతులు కలిపాడు, భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపాడు. చివరకు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెకు కూడా సూట్ కేసులు ఇచ్చి షర్మిలమ్మకి తన వైపు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి అధ్యక్షురాలను చేసి ఈరోజు ఆ అమ్మాయిని కూడా రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటాలు చేయిస్తున్నారు. అందరూ ఒకటైపోయినారు. లోపల మాట్లాడుకొని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలి. ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి? పేదలకు అండగా ఉండి సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనా? గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనా? హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా మెరుగుపరిచి వైద్యాన్ని ప్రజల ముంగిటకు తీసుకొచ్చినందుకు దించాలనా? ఆ రోజు చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీని మన జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. మహిళల రుణమాఫీని జగన్మోహన్ రెడ్డి గారే కట్టారు. ఇవన్నీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట. ఏదైనా పొరపాటుగా జరిగి చంద్రబాబు గాని ఆ కుర్చీలో కూర్చుంటే మీ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తారు, సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తారు. మరలా పాత పద్ధతిలోకి వెళ్ళిపోయి అందరూ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో ఒక్క 10 నిమిషాలు చర్చించుకోండి. ఈ 5 సంవత్సరాలలో మనకెవరు చేశారు, ఎవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎవరు మనకు అండగా ఉన్నారని చెప్పి మీరు ఆలోచించుకోవాలి. దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం మహిళల పేరిటి మీద. ఈ రాముడుపాలెంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులో వేసి ఇళ్ల స్థలాలు మీకు ఇవ్వనీయకుండా చేశారు. ఇది మీ అందరికీ కూడా తెలుసు. ఈ రాముడుపాలెం, గంగపట్నం, నర్సాపురం ఈ 3 గ్రామాలు మాత్రమే ఇళ్ల స్థలాల విషయంలో పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ మాత్రం కావాలనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని కోర్టుకు పోయి స్టే తెచ్చినారు. రాష్ట్రం అంతటా కూడా 31 లక్షల మందికి ఇచ్చాం. మన నియోజకవర్గంలో 15,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 5 మండలాల్లో, బుచ్చి నగర పంచాయతీలో 8,000 ఇళ్లు శాంక్షన్ చేయించాం. పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో. అది గుర్తించే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇక మన నియోజకవర్గం కోవూరు, నేను మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 11 సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో. 9 సార్లు మీరు గెలిపించారు మా కుటుంబాన్ని. మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దాదాపు 1,12,100 ఇళ్లు తిరిగాం. ప్రతి ఇంటికి వచ్చాం. సహజంగా ఒక ఎమ్మెల్యే ఒక ఊరికి వస్తే ఒక షామియానా వేసి 2 మాటలు చెప్పించి అర్జీలు ఇచ్చి పంపించేస్తారు. ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకు వెళ్ళండి, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వాములు కండి, మనం చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరించండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ప్రజలు మేము ఇళ్లకు వెళ్తుంటే ఆశ్చర్యపోయినారు, ఎమ్మెల్యే లేనిది మా ఇళ్లకు రావడం ఏందనేది. అది జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి మమ్మల్ని అందరినీ కూడా మీ వద్దకు పంపించారు. ఒక్కటే ఆలోచించండి, మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని
ఆ పార్టీలో ప్రతిపక్షంలో పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని ఈరోజు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఒక రాజమాతను తీసుకొచ్చారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీమతి ప్రశాంత్ రెడ్డిని. ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు మనతోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇస్తే 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపాడు, విదేశాలు తిరుగుతూ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ప్రశాంత్ రెడ్డి గారికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించాడు. ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్గా వేయించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అంత చేస్తే 2 విషయాలు సాకు చెప్పి పార్టీని వదిలి వెళ్ళిపోయినాడు. ఒకటి, నెల్లూరు టౌన్లో ఒక పేద కుటుంబానికి సంబంధించి, ఒక ముస్లిం మైనారిటీ కుటుంబానికి సంబంధించి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కందుకూరులో ఒక బీసీ కులానికి సంబంధించి యాదవులకి మదన్నకు అక్కడ సీట్ ఇస్తే ఈ 2 ఇచ్చిన దానికి అలిగి వెళ్ళిపోయినాడు. అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు 2 ప్లేసుల్లో కూడా రెడ్లను ప్రపోజ్ చేశాడు. నేను ఇవ్వను అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ బీసీని పెడతాను, ఇక్కడ ముస్లిం సోదరుని పెడతానని చెప్పి పెట్టడం జరిగింది. వెళ్ళిపోయారు పార్టీ వదిలేసి. బాగా సంపాదించుకున్నారు జగన్ గారిని అడ్డం పెట్టుకొని. కేవలం ఈ 2 టిక్కెట్ల విషయంలో పార్టీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. కోవూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. చాలా చైతన్యవంతులు ఇక్కడ ప్రజలు, చాలా తెలివిగల వాళ్ళు, చాలా నిజాయితీగా ఉంటారు. డబ్బిస్తే ఏమైనా చేయొచ్చు అని అనేది వాళ్ళ ఆలోచన. కానీ కోవూరు నియోజకవర్గంలో ఇంతకు ముందే ఈయనకన్నా పెద్ద పెద్ద కోటీశ్వర్లు పోటీ చేస్తున్నారు, వాళ్ళు కూడా గెలవలేదు. డబ్బుకి అమ్ముడుపోయే వాళ్ళు కాదు కోవూరు నియోజకవర్గ ప్రజలు, చాలా చైతన్యవంతులు. అయినా వస్తున్నారు, డబ్బెత్తుకొని వస్తున్నారు. విపిఆర్ ఫంక్షన్ హాల్లో ఒక్కొక్క కవర్లో 5,000 ప్యాక్ చేశారంట. తీసుకోండి, తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. ఎవ్వరు కూడా వద్దనొద్దు. ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో ఇది నేను చెప్తున్నాను. మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ వద్దనొద్దు. వాళ్ళు ఇచ్చేది తీసుకోండి. మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ మనసుల్లో ఫ్యాన్ ఉంది. ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారినే మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ప్రయత్నం మీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు చేసినటువంటి మన నాయకులు, శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, అలాగే వేదిక నిర్వహించినటువంటి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ప్రసాద్ అన్నకు, అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్క సమయం లేదు కాబట్టి 2 మాటలు చెప్తూ ముగిస్తాను. ముఖ్యంగా 2004 నుంచి ఈ యొక్క 2024 వరకు దాదాపు 20 సంవత్సరాలు ఈ గ్రామం నా సొంత గ్రామం. ఏ యొక్క నాకు అవకాశం ఉన్నా, అలాగే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి అవకాశం ఉన్నా, ప్రసాద్ అన్నకు అవకాశం ఉన్నా, నిత్యం మీతోనే ఉన్నాం, మీకు అందుబాటులో ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కానీ కూడా మేము చేసేవం తప్ప ఇంకెవరో చేశారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఏదైనా కానీ ఇల్లు అయితేనేమి, ఇక్కడ వచ్చేటటువంటి రోడ్లు అయితేనే, ఏ సంక్షేమ కార్యక్రమాలైనా మేము చేసామని గర్వంగా చెప్పుకోగల సత్తా మాకుంది. మేము ఇది చేసామని చెప్పే సత్తా అవతల వాళ్ళకు ఉందని నేను అడుగుతూ ఉన్నాను. నేను మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, మీ అందరం కలిసి మీ ముందుకు వచ్చాం. ఇంకా కూడా మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, మీ యొక్క సమస్యల్లో కానీ నిత్యం మేము ముగ్గురం కలిసికట్టుగా మీ ముందు ఉంటాం, కలిసికట్టుగా మీకు పని చేస్తామని కూడా ఈ సభాముఖం తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, మీ అందరికీ ఒక 2 విషయాలు చెప్తా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి. నిన్న 5,000 ఇచ్చారు మన ఊరిలో, బ్రహ్మాండంగా అందరూ తీసుకోండి, ఎవరు వద్దన్నద్దు. ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేయండి. ఈ ఊరిలో ఏ పార్టీ అని కానీ, ఏ కులం అని కానీ, ఏ మతం అని కానీ చూడకుండా ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇచ్చున్నాం. అది ఆలోచించుకొని మళ్ళీ మీకు అవన్నీ రావాలంటే జగన్ రావాల్సిందే, లేదంటే ఖచ్చితంగా మీకు ఈ పథకాలన్నీ తీసేస్తారు. జాగ్రత్తగా ఆలోచించుకొని ఓటు వేయండి. రెండవది, మన మైనార్టీ సోదరులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎవరు ఆపారో మీ అందరికీ తెలుసు. రేపు మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా మనం కోర్టులో కేసు గెలుస్తాము, మళ్ళీ మీ అందరికి పట్టాలు ఇచ్చి తీరుతాం.
ఖచ్చితంగా చేస్తాము. మనం చెప్పితే మాట తప్పము, గ్యారంటీగా చేసి చూపిస్తాం. మరి అన్ని చాలా పథకాలు ఉన్నాయి, అన్నీ మనకి ఖచ్చితంగా అందేటట్టు చూస్తాం. ఈరోజు 1వ తేదీ పెన్షనర్లందరికీ పెన్షన్ అందిందా? ఎవరికి అందలే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చంద్రబాబు వస్తే మీరు మళ్ళీ సచివాలయాల చుట్టూ తిరగాల్సిందే పెన్షన్ల కోసం. ఈరోజు 1వ తేదీ. అదే కానీ చంద్రబాబు ఆపకపోయి ఉంటే ఈ పాటికే మీ అందరికి మన వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇచ్చినేవారు. సో అందుకని జాగ్రత్తగా ఆలోచించుకొని మళ్ళీ వాలంటీర్లు రావాలన్నా, మళ్ళీ అన్ని పథకాలు రావాలన్నా జగన్ రావాల్సిందే. జాగ్రత్తగా ఆలోచించుకోండి. డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి, వద్దనవాకండి. బ్రహ్మాండంగా తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.